ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలకు ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతుంది. ఇందులో భాగంగా అభ్యర్థుల మలివిడత ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. తాజాగా 2 లోక్సభ 25 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. 11 మందితో ఇదివరకే తొలి జాబితా విడుదలైన విషయం తెలిసిందే. మహిళలు, యువతకు పెద్దపీట వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను కల్పించారు. సామాజిక సాధికారత ఆయుధంగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు జగన్. మాలి జాబితాలో అన్ని కులాల వారీగా ప్రాధాన్యత కల్పించడం విశేషం. ఈ జాబితాలో ఆసక్తి కలిగించే పేరు జోలాద రాశి శాంత. వైసీపీ అభ్యర్థిగా హిందూపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ను మరోసారి అవకాశం కల్పించలేదు జగన్. ఆయనకు బదులుగా జై శాంతను బరిలో దింపారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పటి వరకు పెద్దగా వినిపించని పేరు ఇది. 2వ జాబితా విడుదల కావడానికి ఓ 3 గంటల ముందే ఆమె వైసీపీలో చేరారు. జై శాంత భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, కర్ణాటక మాజీ మంత్రి బి శ్రీరాములు సోదరి. 2009 నాటి ఎన్నికల్లో బళ్ళూరి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అనంతరం కర్ణాటక రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. హిందూపురంలో 2 మహిళలే. లోక్సభ స్థానం నుంచి శాంతను బరిలోకి దింపడం అనూహ్య పరిణామంగా భావిస్తున్నారు. అటు లోక్సభ, ఇటు అసెంబ్లీ స్థానాల నుంచి మహిళా అభ్యర్థులను వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో పోటీకి నిలిపినట్టయింది. వైసీపీ నాయకురాలు టీఎన్ దీపిక ప్రస్తుతం హిందూపురం అసెంబ్లీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా 2 మహిళా అభ్యర్థులనే బరిలోకి దించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఇబ్బందికర పరిణామాలు తలెత్తినట్లయింది. హిందూపురం అసెంబ్లీ, లోక్సభ స్థానాలు ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ఈ 2 చోట్ల మహిళా అభ్యర్థులు పోటీ చేయబోతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.